హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మన బీసీల 42% రిజర్వేషన్ల పైన డ్రామా మరి ఈ రోజుతో ముగిసిపోయిందనమాట. మరి మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీల రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్ గా స్పష్టం చేసిందనమాట. ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడ్డట్టే. మరి అది సంగతి. మేము చేసే ప్రయత్నాలను చేసినాం క్షేత్రస్థాయిలో. మరి కులగణన చేసినాం, అట్లనే అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం, ఆమోదం తెలిపినాం, అట్లనే రాష్ట్రపతికి పంపినాం. బిల్లును అయితే రాష్ట్రపతికి పంపితే అక్కడ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 4 నెలలు అయింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ గవర్నర్ పంపినాం, ఆర్డినెన్స్ మరి రాష్ట్రపతికి పంపితే అక్కడ నుంచి కూడా మరి ఎటువంటి స్పందన లేదు. మేము చేసే ప్రయత్నాలను చేసినాం. లాస్ట్ కు జాతీయ స్థాయిలో ధర్నా చేయాలని ఢిల్లీకి వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే బీజేపీ ఎటువంటి స్పందన లేదు. కేంద్రం అయితే అదే బీజేపీ ఎటువంటి సహకారం అయితే ఇస్తలేదు అనమాట రిజర్వేషన్ల పైన. మరి ఇక్కడితో ఫుల్ స్టాప్ అనమాట. వాళ్ళు చేసే ప్రయత్నం అంతా అయిపోయిందని చెప్పుకుంటూ వచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడైతే మరి ఆల్రెడీ బీజేపీ చెప్పింది అనమాట. బీజేపీ స్టాండ్ ఇంతకుముందు అమిత్ షా ఏం చెప్పిండు, అమిత్ షా చెప్పేసిండు రిజర్వేషన్ కులగణన జనగణన మన రాష్ట్ర కులగణన చెల్లదని క్లియర్ గా చెప్పేసిండు. మన రాష్ట్రం జరిగింది. వాళ్ళు బీజేపీ 2027లో కులగణన జనగణన 2 చేస్తారనమాట. అప్పుడు దాని తర్వాత ఆలోచిస్తాం, అప్పుడు క్లియర్ చేస్తామని ఆల్రెడీ బీజేపీ స్టాండ్ చెప్పేసింది అనమాట. మరి వీళ్ళు చేసినంత డ్రామానే ఇప్పటి వరకు. మరి ఇప్పుడు కోర్టు కూడా హెచ్చరించింది, సెప్టెంబర్ 30 లోపల ఎలక్షన్ జరపాలని. ఇప్పుడు కొంచెం ఇవన్నీ హడావిడి చేసిందనమాట సార్, మన రేవంత్ రెడ్డి సారు. ఇప్పుడైతే కాంగ్రెస్ ఇంటికి వచ్చేసి మరి ఇంకేమైనా ఆప్షన్ ఉందా, మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇంకేమైనా ఆప్షన్ ఉందా అని చూస్తారంట. మీటింగ్ లో చర్చిస్తారట. తర్వాత మరి పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇద్దామా, ఇస్తారట. మరి ఇస్తారా లేకుంటే అన్ని పార్టీలు సహకరించాలని అంటున్నారు. మరి అన్ని పార్టీలు కూడా ఇస్తారా లేదు, అన్ని పార్టీలు ఇవ్వకుంటే మేము కూడా ఇవ్వమని చేతులు ఎత్తేస్తారేమో మరి అనుకుంటున్నాను నేనైతే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక ఇప్పటికైతే ఫుల్ స్టాప్ పడ్డట్టే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నికలు హడావిడి ఉంటది. ఇక 2 నెలల టైమే ఉంది కదా, నెల 20 రోజుల టైమే ఉంది ఇంకా చెప్పాలంటే. ఇక ఎన్నికలు హామీలు, మరి ఎన్నికల ప్రయత్నాలు, ప్రజల్లోకి మేము అన్ని ప్రయత్నాలు చేసినాం. బీజేపీ అడ్డు వచ్చేసింది, బీఆర్ఎస్ కేసీఆర్ ఇట్లా చేసిన అట్లా చేసిన ఇవన్నీ చెప్పుకొని మరి ప్లాన్ చేసుకొని మరి ఎన్నికలకు వెళ్ళాలి కదా. మరి 10 రోజుల టైం కూడా దగ్గర 10 రోజులనే కంప్లీట్ చేస్తాడట సారు. 10 రోజులు చాలంట ఆయనకి, రేవంత్ రెడ్డి సార్కి. మరి ఎలక్షన్స్ అయితే పెట్టాలి. మరి ఎప్పట్లాగానే వెళ్తారు. బీసీ రిజర్వేషన్ లేవు, ఇదంతా డ్రామా అని క్లియర్ గా తెలిసిపోయింది కదా అందరికి. ఈ ప్రజలను అయితే ఇన్ని రోజులు అయితే మోసం చేసుకుంటూ వచ్చారు. ఎన్నికల హామీ ప్రకారంగా హామీలన్నీ కూడా మేము గెలవమని హామీలు ఇచ్చారు. అవన్నీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తామని అన్నాడు. అది ప్రధానమంత్రి కాడు, నెక్స్ట్ కూడా కాడు. ఇదంతా తెలిసిన సంగతి. మరి ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎన్నికల పైన హడావిడి చేస్తాడు అన్నాడు. రాగానే వాళ్ళ మీద వీళ్ళ మీద అరుస్తాడు, కొంచెం మైక్ పట్టుకొని బీజేపీ అట్లా కేసీఆర్ ఇట్లానే అరుస్తాడు. ఎన్నికల హామీలని ఎన్నికలకైతే ఇక వెళ్తారనమాట. ఇది వార్త. మరి బీసీల డ్రామా అయితే ముగిసిపోయింది, ఫుల్ స్టాప్ పడ్డది. ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పొలిటికల్ అనాలిసిస్, రాజకీయాల పైన విశ్లేషణ, మరిన్ని సంక్షేమ పథకాలపైన మరిన్ని జెన్యూన్ అప్డేట్స్, ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను ప్రతిరోజు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.